విశాలమైన పచ్చని పొలాలు, ఎద్దుల బండి, దూరంగా కొండలు, ప్రశాంతమైన పల్లెటూరి వాతావరణం. ఇది కృష్ణమ్మ తీరాన ఉన్న అందమైన రామేశ్వరం అనే పల్లె. ఆ పల్లెలో అత్యంత ఆస్తి ఉన్న ఒక జమీందారు ఉన్నాడు. అతనే రామయ్య. 25 ఎకరాల పొలం, పెద్ద ఇల్లు, 5గురు పనివాళ్లు. ఇంట్లో అన్ని రకాల విలాసవంతమైన సదుపాయాలు ఉన్నాయి. కాని మనసు మాత్రం చిన్నది, అపారమైన పిసినారితనం. అదే పల్లెలో కష్టాన్ని నమ్ముకొని బతికే చిరు రైతు గోపాలున్నాడు. గోపాల్కి ఉంది 2 ఎకరాల పొలమే అయినా మంచి మనసుతో 10 మందికి సహాయపడే గుణంలో అతను శ్రీమంతుడు. ఒకరోజు రామయ్య తన పెద్ద ఇంట్లో కూర్చొని డబ్బు లెక్క పెడుతూ ఉండగా తన ఇంటి ముందు దారిలో చిరిగిన దుస్తులతో ఆందోళనగా తన మనసులో ఇలా అనుకుంటూ గోపాల్ నడుచుకుంటూ వెళ్తుంటాడు. ఊరి దేవుడా, ఇదేం కష్టమొచ్చి పడింది నాకు. నా బిడ్డకేమో జ్వరం తగ్గడం లేదు, చేతిలో చూస్తే చిల్లిగవ్వలేదు. ఈ పట్నంలో పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే అయ్యే ఖర్చులకి ఎక్కడికి పోవాలి, ఎవరిని అడగాలి అని అనుకుంటూ వెళ్తూ ఉండగా తన ఇంటి కిటికీలో నుంచి అది గమనించిన రామయ్య ఇంట్లో నుంచి బయటకొచ్చి గోపాల్ని పిలిచి తనతో వెటకారంగా మాట్లాడతాడు. ఏమయ్యా గోపాల్, అంత హడావిడిగా ఎటు పరిగెడుతున్నావు? పొలం పనులేమైనా ఆటకెక్కాయా ఏంటి? నీ ముఖం చూస్తే ఏదో తేడాగా ఉందే అని అనగానే గోపాల్ తన చేతులు కట్టుకుని ఎంతో వినయంగా తనతో ఇలా అంటాడు. రమయ్య గారు, మీకు దండం పెడతాను. నేను చాలా పెద్ద ఆపదలో ఉన్నాను. నా ఒక్కగానొక్క కూతురికి ఒంట్లో బాగలేదు. జ్వరంతో మంచం పట్టి మూసిన కన్ను తెరవడం లేదు. ఈ ఊరి వైద్యం తనకి సరిపోవడం లేదు. తక్షణమే తనను పట్నం తీసుకెళ్లాలి. పెద్దాసుపత్రిలో పరీక్షలు చేయించాలి. దానికి 10,000 రూపాయలు ఖర్చవుతుంది. దయచేసి ఆ మొత్తాన్ని నాకిప్పిస్తే మీరు నాకు చాలా పెద్ద మేలు చేసిన వాళ్ళవుతారు. 10,000? ఓహో, ఎంత ధైర్యం నీకు? నా దగ్గర అడుక్కోవడానికి వచ్చావా? నేను దానం చేసే ధనవంతుణ్ణి కాను. అడుక్కోవడం లేదండి, అప్పడుగుతున్నాను. అందుకుగాను నా 2 ఎకరాల పొలం పత్రాలు మీకు హామీగా ఇస్తాను. పంట పండగానే పైసా వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాను. మీరు ఈ విషయంలో నన్ను నమ్ముకోవచ్చు. ఛీ, నీ 2 ఎకరాల చిట్టెలక పొలమా? దాంతో నాకేం ప్రయోజనం? చూడు, నువ్వు నాకు డబ్బు తిరిగిచ్చేలా కనబడట్లేదు. పోపో, ఇక్కడికి ఇంకోసారి డబ్బుల గురించి వచ్చావో నా పనివాళ్లతో కొట్టిస్తా, జాగ్రత్త. ఇంకోసారి నీ దరిద్రమైన ముఖం నాకు కనబడకూడదు అని అంటూ రామయ్య కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. ఇక చేసేదేమీ లేక గోపాల్ దీనంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అలా తను ఊరిలో ఎవ్వరినడిగినా తనకు కావాల్సిన డబ్బు సమకూరదు. దాంతో అతని కళ్లల్లో ఆవేదన, నిస్సహాయత కనిపిస్తాయి. అలా బాధతో ఏడుస్తూ తన మనసులో ఇలా అనుకుంటాడు. అయ్యో దేవుడా, ఈ ధనవంతుల మనస్సు ఇంత చిన్నదా? కష్టంలో ఉన్నవారికి కనీసం మాట సాయం కూడా చేయలేరా? ఇప్పుడు నేనేం చేయాలి? ఎక్కడికి పోవాలి? నా బిడ్డ ప్రాణం ఏం కావాలి అని అనుకుంటూ గోపాల్ ఇంటికొస్తాడు. ఇంట్లో తన భార్య కౌసల్య బిడ్డకు సపర్యలు చేస్తూ ఉంటుంది. గోపాల్ దిగులుగా గుమ్మం దగ్గరే కూర్చుంటాడు. అది గమనించిన కౌసల్య తన దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. ఏవండి, ఏమైంది? ఊర్లో ఎక్కడైనా డబ్బు సర్దుబాటయిందా? పాపను పెద్దాసుపత్రికి తీసుకెళ్దామా? బిడ్డకు వళ్ళు కుంపటిలా కాలిపోతుందండి. పదండి, వెంటనే బయలుదేరదాం. కావలసినవన్నీ సర్దమంటారా? లేదు కౌసల్య, ఎక్కడ అప్పు పుట్టలేదు. డబ్బులివ్వకపోగా తిరిగి అగౌరవపరిచి అవమానపరిచి పంపించారు. ధనవంతులనే అహంకారం, లోకమంటే తమే అన్న భ్రమలో బతుకుతున్నారు. మనం గతిలేని వాళ్ళం కదా, అందుకే మనలాంటి పేదవాళ్ల కష్టమంటే వాళ్ళకి చిన్నచూపు. అయ్యో, ఏం చేద్దామండి? పట్నం పోవడానికి ఒక్కరోజు ఆలస్యమైనా మన బిడ్డకి ఆరోగ్యం మరింతగా క్షీణిస్తుంది. ఆ పట్నం వైద్యం ఖరీదు ఎక్కువ. పోనీ మన దగ్గరున్న ఆ కాస్త బంగారాన్ని అమ్మేద్దామా? వద్దు కౌసల్య, అదే నీ తల్లి జ్ఞాపకం. అదే మనకు ఆఖరి ఆధారం. ముందా వడ్డీ వ్యాపారి చిన్నయ్య దగ్గరికి వెళ్ళి వస్తాను. వాడు కాస్త వడ్డీ ఎక్కువ తీసుకున్నా మనిషి మంచివాడు. ఇప్పుడో పోయి మాట్లాడి వస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి గోపాల్ పొలం పత్రాలు పట్టుకొని వడ్డీ వ్యాపారి చిన్నయ్య ఇంటికి వెళ్తాడు. చిన్నయ్య గోపాల్ బాధను సానుభూతితో విని తనతో ఇలా అంటాడు. చూడు గోపాల్, నీ బాధ నాకు అర్థమైంది. ముందు నీ బిడ్డ ఆరోగ్యం ముఖ్యం. ఇప్పుడు మాత్రం ఈ డబ్బులు తీసుకుపో. వడ్డీ గురించి ఆలోచించకు. నాకు వచ్చే నెలాఖరు వరకు తిరిగి చాలు. ఇప్పటి వరకు నేను ఈ పత్రాల్ని హామీగా పెట్టుకుంటాను. అవకాశం దొరికింది కదా అని ఎక్కువ వడ్డీ వసూలు చేసి ఆపదలో ఉన్న నీకు అన్యాయం చేయను. నువ్వేమి కంగారు పడకు.
నీ మంచి మనసుకంతా మంచి జరుగుతుంది. ఆ మాటలకు గోపాల్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా అంటాడు. చిన్నయ్య, నీ రుణం ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు దేవుడివి. నా కూతురికి నయం కాగానే వచ్చే పంట అమ్మి నీ అప్పు తీర్చుకుంటాను. అని చెప్పి గోపాల్ డబ్బు తీసుకుని తన కూతుర్ని చికిత్సకి పెద్దోస్పత్రికి పట్నం తీసుకుని వెళ్తాడు. దేవుడి దయవల్ల కొన్ని రోజుల చికిత్స తర్వాత తన బిడ్డ కోలుకుంటుంది. గోపాల్, కౌసల్య ఎంతో సంతోషంగా తనని తీసుకుని ఊరికి తిరిగొస్తారు. గోపాల్ ఇంకా కౌసల్య చిన్నయ్య ఇంటికి వెళ్లి వారికి ఆపదకాలంలో సమయానికి అతను చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఆ తర్వాత కొంతకాలం గడుస్తుంది. వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండుతాయి. గోపాల్ వచ్చిన పంటనమ్మి తన అప్పు తీర్చుకుంటాడు. ఇదిలా ఉండగా అక్కడ రామయ్య 25 ఎకరాల్లో పండిన వరి పంట చేతికొస్తుంది. అది చూసి రామయ్య తన సంపాదన మరింతగా పెరగబోతుందని ఎంతో గర్వపడతాడు. కాని సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అది మారుతుంటుంది. అలాగే మనుషుల తలరాతలు కూడా మారుతాయి. విధి ఎవ్వరినీ వదలదు. ఒక రాత్రి సమయం పెద్ద గాలి వీస్తూ ఉంది. రామయ్య ధాన్యం నిల్వ చేసిన పెద్ద వాము దగ్గర ఏదో కదులుతున్న శబ్దం వినిపిస్తుంది. అది గమనించిన రామయ్య అక్కడికి వెళ్లి చూస్తాడు. కాని అక్కడ ఏమీ ఉండదు. తిరిగి వచ్చి తన పనివాడితో ఇలా అంటాడు. ఒరే వెంకన్న, ఆ ధాన్యం మాము దగ్గర జాగ్రత్త చూసుకో. అసలే రాత్రిపూట దొంగలు పడే ప్రమాదం ఉంది. గుర్తుంచుకో, అటు పక్కకెళ్ళి బీడి కాల్చావో నీ తోలు తీసి చెప్పులు కుట్టించుకుంటాను. జాగ్రత్త. అదంతా నా కష్టార్జితం. సరేనండి, మీరు చెప్పినట్టుగానే కంటిపై రెప్ప వేయకుండా కాపలా కాస్తాను. మీరు నిశ్చింతగా వెళ్ళిరండి అయ్యా అని చెప్పగానే రామయ్య అక్కడ్నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. పనివాడు చలిమంట వేసుకుని కాపలా కాస్తూ కాస్తూ నిద్రలోకి జారుకుంటాడు. ఇంతలో ఆ చలిమంటలోని ఒక నిప్పురవ్వ ఎగిరొచ్చి ఆ వాముపై పడి ఆ ధాన్యం వామంతా మంటంటుకుంటుంది. మంటలు అమాంతం ఆకాశాన్ని తాకుతాయి. అది గమనించిన చుట్టుపక్కల ఊరివాళ్ల ద్వారా సమాచారం అందుకున్న రామయ్య భయంతో పరుగులు పెడుతూ అక్కడికొస్తాడు. తను వచ్చేసరికి మంటలు చెలరేగుతూ ఉంటాయి. అప్పుడది చూసిన రామయ్య ఆందోళనతో తన గుండెలు బాదుకుంటూ అరుస్తూ ఉంటాడు. అయ్యో అయ్యో, నా పంట, నా సర్వస్వం, మంటలు మంటలు. ఒరే వెంకన్న, జాగ్రత్తగా చూసుకొని చెప్పి వెళ్తే పడుకుంటావా? ఒరే నిద్రలేవరా తలకమాసనుడా, అసలు ఇంతకేం చేశావు? అని అనగానే ఆ పనివాడు లేచి ఆ మంటల్ని చూసి భయంతో అక్కడ్నుంచి పారిపోతాడు. దాంతో రామయ్యకు ఎటూ దిక్కుతోచక ఆ మంటల్ని ఎలా ఆపాలో అర్థం కాక సహాయం కోసం అర్థిస్తూ అరుస్తూ ఉంటాడు. మొత్తం ఊరంతా ఆ అరుపుల శబ్దానికి మేల్కొంటుంది. జనమంతా పరుగు పరుగున అక్కడికొచ్చి గుమిగూడతారు. కాని మంటలు ఆపడానికి ఎవ్వరికీ ధైర్యం చాలదు. అప్పుడు రామయ్య ఆ మంటల వైపు చూస్తూ అక్కడున్న వాళ్ళందరినీ అర్థిస్తూ ఉంటాడు. ఓరి నాయనో, ఓరి దేవుడో, నా జీవితం నాశనం అయిపోయింది. ఎవరైనా సాయం చేయడానికి రండ్రా. నా ధాన్యాన్ని కాపాడండి. మీ కాళ్ళు మొక్కుతాను, రండ్రా అని అంటూ ప్రాధేయపడుతూ ఉంటాడు. కాని అతను గతంలో అతని పిసినారితనంతో, అందరికంటే ఆస్తిపరుడని పొగరుతో తన దగ్గరికి సహాయమని వచ్చిన వాళ్లందరినీ అవమానించిన కారణంగా ఎవ్వరూ అతనికి సహాయం చేయడానికి ముందుకురారు. ఇంతలో గోపాల్, కౌసల్య కూడా మంటల దగ్గరికి పరుగున వస్తారు. గోపాల్ మంటల తీవ్రత చూసి ఆశ్చర్యపోతాడు. రామయ్య ఏడుపు గోపాల్కి వినబడుతుంది. అది చూసిన కౌసల్య గోపాల్తో ఇలా అంటుంది. చూసారా అండి, మనిషికి ఎంత గర్వమున్నా వీధి ముందు తల వంచక తప్పదు. మన బిడ్డ విషయంలో అతడు మనకు చేసిన అన్యాయానికి ఇప్పుడు అతనికి తగిన శాస్తి జరిగింది. అందుకే అంటారు, ఎవరి కర్మకి వారే బాధ్యులని. అప్పుడు గోపాల్ కౌసల్యను మందలిస్తూ తనతో ఇలా అంటాడు. తప్పు కౌసల్య, ఆపదలో ఉన్నప్పుడు వైరం గురించి ఆలోచించకూడదు. అతడు మనల్ని అవమానించాడు నిజమే, కానీ మనం కూడా అదే విధంగా ప్రవర్తిస్తే మనకి అతనికి తేడా ఏముంటుంది? మంటలు చాలా పెద్దవిగా ఉన్నాయి. ఎలాగైనా దాన్ని ఇప్పుడే ఆపకపోతే అది మొత్తం ధాన్యాన్ని కాల్చి బూడిద చేస్తాయి. నువ్వు వెళ్ళి బకెట్లతో నీళ్లు తీసుకునిరా. నేను వెళ్ళి ఇసుక బస్తాలు తీసుకుని వస్తాను. వెంటనే ఆ మంటల్ని ఆర్పాలి అని చెప్పి గోపాల్ అక్కడున్న గ్రామస్తులకు కూడా ఆ విషయాన్ని వివరించి వారితో ఇలా మాట్లాడతాడు. రామేశ్వరం గ్రామస్తులారా, తోటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు అతనికి సాయం చేయడానికి వెనకాడకూడదు. మనమంతా కలిసి మంటల్ని ఆపకపోతే రామయ్య గారి ఆస్తి అంతా బూడిదైపోతుంది.
రేపు మనకెవరికైనా ఇలాంటి కష్టం వస్తే మనల్ని కాపాడే వాళ్ళు ఎవరుంటారు? మీరే చెప్పండి. మనిషికి మనిషి ఆధారం. రండి, బకెట్లు బస్తాలు పట్టుకోండి. అని చెప్పి గోపాల్ ముందుండి బురద నీటిని తడిపిన బస్తాలను వాముపై విసురుతూ మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తాడు. అతని ధైర్యం చూసి గ్రామస్తులు కూడా అతనికి సహాయం చేసి ఆ మంటలను ఆపడానికి ముందుకొస్తారు. అది చూసిన రామయ్య దీనంగా గోపాల్ వైపు చూస్తూ క్షమాపణలు అడుగుతూ ఇలా అంటాడు. గోపాల్, నన్ను క్షమించు. నేను నిన్ను ఎంత అవమానించినా అవేమి మనసులో పెట్టుకోకుండా ఈరోజు నాకు సాయం చేసేందుకు ముందడుగు వేశావు. నా ధనం, దానివల్ల వచ్చిన అహంకారం ముందు నీ మంచితనం ఎంత పెద్దదో నాకిప్పుడే తెలిసింది. నా పిసినారితనం ఈ మంటల కన్నా పెద్దది, కానీ నిజమైన సంపద నీ మంచితనం మాత్రమే. అసలు చూస్తే నేను నీకు చేసిన అవమానానికి నువ్వు నాకు సాయం చేయకూడదు, అయినా చేస్తున్నావు. ఎందుకయ్యా? రామయ్య గారు, నేను మీకు సాయం చేయట్లేదు. ఆపదలో ఉన్న సాటి మనిషికి సాయం చేస్తున్నాను అంతే. మనసుంటే మనిషి అంటారు. ధనం పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ మానవత్వం పోతే ఏమీ మిగలదు. ఇప్పుడు మాట్లాడే సమయం లేదు. మీరు కూడా వచ్చి ఒక చెయ్యి వేయండి. అప్పుడే తొందరగా మంటల్ని ఆర్పగలం అని అనగానే రామయ్య కూడా వారితో పాటే కలిసి బకెట్లలో నీటిని మోస్తూ వారికి సహాయపడతాడు. కొంత సమయం కష్టపడిన తర్వాత గోపాల్ సమయస్ఫూర్తితో గ్రామస్తులు మంటలను అదుపులోకి తీసుకొస్తారు. కాని దాదాపు సగం పంట కాలిపోతుంది. అందరూ అలసిపోయి కూర్చుంటారు. అప్పుడు రామయ్య గోపాల్ దగ్గరికొచ్చి మనసులో పశ్చాత్తాపంతో ఇలా అంటాడు. గోపాల్, నువ్వు నా ప్రాణం నిలబెట్టావు. నేను దరిద్రమైన ముఖమని అవమానించినందుకు నన్ను చెప్పుతో కొట్టినా తప్పులేదు. నా దగ్గర లక్షలున్నాయి, కానీ నాకివాళ అర్థమైంది, మంచితనమున్నవాడే నిజమైన సంపద ఉన్నవాడని. నీ మనసే నా ఆస్తి కన్నా గొప్పది. రామయ్య గారు, బాధపడకండి. పోయిన దాని గురించి బాధపడడం వదిలేయండి. సగమైన మిగిలింది అని సంతోషపడండి. ఆ దేవుడు ఎప్పుడు మనకి ఇంకో అవకాశం ఇస్తాడు. మీరు నేర్చుకున్న పాఠం, ఈ పాఠాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకోండి. ఎప్పటికీ ధనం కన్నా మంచితనమే విలువైనది. నా తప్పుని సరిదిద్దుకుంటాను. నీకిప్పుడు ఎంత సాయం చేయాలో చెప్పు. ఇకపై నీ బిడ్డ ఖర్చులని నావే. నీ పొలానికి కూడా సాయం చేస్తాను. నాకేమి వద్దు రామయ్య గారు. కేవలం మనుషుల్ని గౌరవించండి, అంతే చాలు. ఆపదలో ఉన్న ఒకరిని ఆదుకోండి. అదే మీరు నాకిచ్చే పెద్ద సంపద. అలా రామేశ్వరంలో ఆ రోజు రామయ్య ధనాన్ని కాపాడుకున్నాడు. గోపాల్ మానవత్వాన్ని నిలబెట్టాడు. డబ్బున్నవాడికన్నా మనసున్నవాడే నిజమైన ధనవంతుడు అని నిరూపించాడు. కథలోని నీతి: డబ్బు శాశ్వతం కాదు. ఆపదలో ఆదుకునే మంచి మనిషి మనసే నిజమైన సంపద.